ఆత్మ అంటే ఒకరికొకరు కలిసిమెలిసి ఉండడం, ఐక్యంగా కష్టసుఖాలు పంచుకోవడం అన్నారు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాలే. పరోపకారంలో ఉన్న ఆత్మ సంతృప్తి మాటల్లో చెప్పేది కాదని స్వయంగా చేస్తేనే తెలుస్తుందన్నారు. దీన్ దయాళ్ సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకుని దేశాన్ని ప్రధాని మోదీ అన్ని విధాలా ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. ప్రజల్లో ఐక్యతను తీసుకురావడం గొప్ప విషయమన్నారు మేఘవాలే. ప్రతి ఒక్కరూ ఈ ఏకాత్మ మానవ దర్శన సిద్ధాంతాలను అవగతం చేసుకుని ఆచరించాలని పలువురు బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అయిన తర్వాత జనగణమన చేస్తున్న ముఖ్య అతిథిగా వచ్చేసి ముందుగా మనందరం కూడా ఈ యొక్క కార్యక్రమం 2 రోజుల పాటు ఉన్నాం. చాలా మంది అడిగారు ఏకాత్మ మానవతావాదం గురించి ఏమిటి, దీనికి సంబంధించిన ఆలోచన ఏమిటి విన్నాం. కానీ అయినా కూడా అందరూ కూడా చెప్పాలి అని లేచి నిలబడి అడిగితే ఎవరు కూడా చెప్పే పరిస్థితి చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎందుకంటే అదేదో పెద్ద తత్వం, అదేదో సంబంధించిన ఆలోచన, అది నాకు సంబంధం ఉన్నా ఏదో నాకు అర్థం కాలేదని నాకు అభిప్రాయం. నా దృష్టిలో అయితే అత్యంత సరళమైన ఒక ఆలోచన. ఈ యొక్క ఆలోచన నిత్య జీవిత స్రవంతిలో జరుగుతుంది. కానీ మనకేంటంటే ఒక భావదాస్యపు తరలు కారణంగా తెలియని ఒక ఆత్మన్యూనత భావన మనలో ఉండటం కారణంగా మనవి అనుకునే అన్ని అంశాల పట్ల మనకి తక్కువ భావన ఉండటం కారణంగానే ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది. దాని నుంచి బయటకు వచ్చే విధంగా ఒక ప్రయాణం అయితే మొదలు పెట్టాం. ఆ ప్రయాణం మొదలుపెట్టి 1925లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ డాక్టర్ కేశవ్ బలిరామ్ హెగ్డే వారి నేతృత్వంలో ఆ విధంగా మన యొక్క ఆత్మ ప్రతిష్ట జరగడానికి ఒక ప్రయత్నం అయితే ప్రారంభమైంది. ఆ విధంగా ఆ ప్రతిష్ట కారణంగా ఇవాళ కొంత మన ఉనికికి ప్రపంచవ్యాప్తంగా గుర్తించి మనలో కూడా ఆ యొక్క స్థైర్యం వచ్చి మనది అనుకునే అంశాల పట్ల మన యొక్క భావన ఏదైతుందో మారే